హైడ్రా ఎజెండాగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది మనకి. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనేది ఉండబోతుంది. ఆ ఉప ఎన్నిక ఇప్పుడు వస్తుంది, ఇంకొక నెలన్నరలో ఉప ఎన్నిక వస్తుంది అని అంటున్నారు. అన్ని పార్టీలు ఆ ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఆల్రెడీ కొంతమంది గ్రౌండ్లో కూడా తిరుగుతున్నారు. ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీ ఎట్లా ఉండబోతోంది, ఏంది, ఎందుకు వాళ్ళ పార్టీకి ఓటు వేయాలి అనే దాన్ని ఆల్రెడీ జనంకి చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏ ఎజెండాతో జరగబోతోంది అనేది ఇప్పుడు తెలంగాణ మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఉప ఎన్నిక. సరే, 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు అనే కేసును ఎదుర్కొంటున్నారు. అక్కడ కూడా ఉప ఎన్నికలు వస్తాయి అనేటువంటి ఇదే కొంత చాలా మెజారిటీ ఒపీనియన్గా ఉంది. అయితే దానికంటే ముందు వచ్చినటువంటి ఎన్నిక ఇది జూబ్లీ హిల్స్ ఎన్నిక. అక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఉప ఎన్నిక అనేది వచ్చింది. ఈ ఉప ఎన్నికలో ఏ పార్టీలు ఏ ఎజెండాతో ముందుకు పోబోతున్నాయి అనేది ఇప్పుడు కీలకంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఖచ్చితంగా వాళ్ళు 20 నెలలలో ఏం చేసిర్రు అనే దాన్ని చెప్పే ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడైనా సరే ఉప ఎన్నికలను ఫేస్ చేసినప్పుడు అప్పటి వరకు వాళ్ళు ఏం చేసిర్రు, ఒకవేళ అక్కడ గెలిస్తే కనుక ఏం చేయబోతున్నారు అనేది చెప్పుకునే అవకాశం ఉంటుంది. ప్రతి అధికార పార్టీకి అదొక ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఇంకా వేరే వాటి మీద చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొంత పాలనని చూసి ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే 20 నెలలు వాళ్ళు పాలించారు కాబట్టి ఆ 20 నెలల్లో మేము ఏం చేసినాం, అక్కడ గెలిపిస్తే కనుక ఏం చేస్తాము అనేది చెప్తారు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ప్లేస్ కాదు, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ 20 నెలల్లో చేసిన దాన్ని చెప్పి ఎన్నికలకి ఓట్లు అడగాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్ హైడ్రా ఎజెండాతో ముందుకు పోయే అవకాశం మనకు కనిపిస్తుంది. 2 రోజుల కిందట తెలంగాణ భవన్లో జరిగినటువంటి మీటింగ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పిండు. హైడ్రా మీ ఇండ్ల మీదకి రాకుండా ఉండాలి అంటే కాపాడగలిగేటువంటి పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అనేటువంటిది. హైడ్రా వల్ల జరిగినటువంటి నష్టం ఎంత జరిగింది, ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజలందరూ, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసిరు. పండగల పూట హాలిడేస్ వచ్చినప్పుడు కోర్టుకు పోకుండా పేద మధ్యతరగతి ఇండ్ల మీదకి బుల్డోజర్లు ఎట్లా వచ్చినాయి అనేది అందరూ చూసున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా హైడ్రా బాధితులు చాలామంది. కాబట్టి ఈ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికలలో హైడ్రా అనేటువంటిది మెయిన్ ఎజెండాగా కనిపించే అవకాశం మనకు కనిపిస్తుంది. హైడ్రాకి సంబంధించినటువంటి దాని చుట్టే జూబ్లీ హిల్స్ ఎన్నికలు తిరిగే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎజెండాగా హైడ్రా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.